వెళ్ళినప్పుడు ఎన్ని మాటలు పడ్డా. మీరు బయటికి వచ్చిన తర్వాత ఏం సాధిస్తారు, ఎంతమంది బిగ్ బాస్ లో ఉండే వాళ్ళు ఏం సాధిస్తారు, ఐ టోల్డ్ ఒక్క అడుగు ఒక టైంలో పెడదాం. ఇది సక్సెస్ చేసిన తర్వాత దేవుడి దయ వల్ల మేము ఎంత సిన్సియర్ గా చేస్తాం, మాకు ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ దానిలో కూడా నాకైతే వస్తుంది, నాకు దేవుడిలో ఒక నమ్మకం ఉంది. బికాస్ నేను చాలా సిన్సియర్ గా హార్డ్ వర్కింగ్ ఎఫర్ట్స్ పెట్టాను. అంటే రియల్లీ ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ మీ టు బీ ఇన్ బిగ్ బాస్ ఫర్ 3.5 months. నా పిల్లల్ని వదిలేసి ప్రతిరోజు నవ్వుతున్నాను, పైన లోపల ప్రతిరోజు చస్తున్నాను. 3.5 months వాస్ వెరీ టఫ్. ఆ పర్టిక్యులర్ ఫలంగా ఈ షో నాకు వచ్చింది. సో ఎవరెవరు చెప్పారు ఏం సాధిస్తారు, దేవుడి దయాల వల్లే సాధించాను, చూడండి కళ్ళు తెచ్చి అనేసి. బికాస్ మాకు ఒక మదర్ గాని మేము, అది కూడా నా బేబీ జస్ట్ 5.5 months ఉండే, బట్ నాకు చాలా ఛాలెంజెస్ ఉండే. మంచి పేరు కావాలి నాకు, నన్ను చాలా మిస్అండర్స్టాండ్ చేశారు బిగ్ బాస్ ముందు, ఇది రాంగ్ అమ్మాయి అనేసి. సో ఒక మంచి అమ్మాయిగా నాకు పేరు కావాలి, నాకు పేరు వస్తే నా పిల్లలకి పేరు వస్తుంది, నా పిల్లల భవిష్యత్తు కూడా బ్రైట్ ఉంటుంది, నా హస్బెండ్ కూడా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. నాకు ఛాలెంజెస్ అయ్యే టైంలో నేను నా హస్బెండ్ వైపు చూసేసి ఒకటే మాట చెప్పాను, ఈ ప్రాబ్లం జరిగింది. నేను రియల్ లైఫ్ లో నీకు ప్రౌడ్ చేసే వరకు నేను చావను, నా బ్రతికే వచ్చి నిన్ను ప్రౌడ్ చేయాలి నాన్న, నేను నీ మర్యాద కోసం నేను ఎంతైనా పోరాడతాను అనేసి నేను నా హస్బెండ్ కి ప్రామిస్ చేశాను. అక్కడ నేను ప్రోమో చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి లిటరలీ. సో ఇది జస్ట్ అనదర్ సీరియల్ అయితే నా లైఫ్ లో ఇది ఖచ్చితంగా కాదు. దిస్ సీరియల్ ఇస్ లైక్, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఈ మొత్తం సీరియల్ నా లైఫ్ లో నాకు 3rd బేబీ లాగా. నేను అంత ఎమోషనల్ గా అటాచ్ ఉన్నాను ఈ సీరియల్ తో, బికాస్ ఇట్ హస్ బాట్ మీ బ్యాక్. నాలో ఉండే జీవితంని ఈ సీరియల్ మళ్ళీ ఇట్ గాట్ బ్యాక్ మై లైఫ్ టు మీ అని నేను చెప్పొచ్చు. మై లైఫ్, మై హ్యాపీనెస్, మై రెస్పెక్ట్, మై ఐడెంటిటీ, ప్రతి ఒక్కటి. అండ్ ఒక ఆర్టిస్ట్ గా మేము కెమెరా ముందు ఉంటేనే మన క్రియేటివిటీ బ్రతుకుంటుంది, మేమందరూ అది ఆర్టిస్ట్ గా అనుభవిస్తాము. ప్రతిసారి వీ వాంట్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఫర్ ఫ్యూ డేస్ అట్లీస్ట్ ఇన్ అ మంత్, అండ్ రిమైనింగ్ టైం నేను నా పిల్లలకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నా మదర్ నాకు చాలా సపోర్ట్ చేసింది, నా మర్దలు నాకు చాలా సపోర్ట్ చేసింది, నా పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకున్నారు. నాకు అట్లాంటి బ్యూటిఫుల్ ఫ్యామిలీ రియల్ లైఫ్ లో కూడా ఉంది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు, ఈవెన్ నౌ ఐఎమ్ ఏబుల్ టు బీ హియర్. ఇప్పుడు నా అమ్మాయికి 14 months మాత్రమే, బట్ చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో. అండ్ ఒక వర్కింగ్ మామ్ గా నన్ను అందరూ అర్థం చేసుకున్నారు. అండ్ నాట్ జస్ట్ దాట్, ఇంత బ్యూటిఫుల్ గా సీరియల్ వచ్చిందంటే నేను చాలా మిస్ అయిపోతున్నాను. మన డైరెక్టర్ సార్ ఇక్కడ లేరు, సురేష్ సార్. అంటే తను ఉంటే సురేష్ సార్ లొకేషన్ లో ఎనర్జీనే వేరు. నాకు సురేష్ సార్ కొంతసేపు కూడా కనిపించలేదు, అంటే ఎనర్జీ కూడా డ్రాప్ అయిపోతుంది సీన్ లో అనేసి నాకు భయం కొడుతుంది. అంతా నేను తన ఎనర్జీ మీద నేను అంత డిపెండ్ అవుతాను. నేను ఈ మాట తనకి ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పలేదు, యాక్చువల్లీ కెమెరా ముందు అందరికీ చెప్తున్నాను. సురేష్ సార్ లొకేషన్ లో ఉంటేనే సూపర్ గా ప్రతి ఒక్కటి వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ నవీన్ సార్ కూడా, మన ఇంకొక డైరెక్టర్ ఉన్నారు, చాలా సపోర్టింగ్ గా ఉంటారు. ఇద్దరు కలిసేసి, బికాస్ నా తెలుగు వచ్చేసి మీ అందరు తెలుగు అంత స్పష్టంగా లేదు, కానీ నేను మ్యాచ్అప్ చేస్తూ ఉంటాను. సో బట్ ఇప్పుడు లిటరలీ చాలా మంచి ఫ్లోలో వచ్చేసింది ప్రతి ఒక్కటి. సో ఎంతైనా చెప్తే నా ఆనందం నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నా మనసు పరిస్థితి ఎంత హ్యాపీగా ఉందనేసి మీరు అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ మమ్మీ, నాకు షూటింగ్ పంపించావు, నా పిల్లల్ని నీ స్వంత పిల్లల్లాగా చూసుకుంటున్నావు. ఇప్పుడు కూడా మమ్మీనే ఇంట్లో ఉంది పిల్లలతో. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ ముజీబాపా, థ్యాంక్ యూ మోమినా అని నేను నా ఫ్యామిలీని అందరినీ థ్యాంక్ యూ చెప్తాను. ముఖ్యంగా థ్యాంక్స్ టు సచ్ అండర్స్టాండింగ్ హస్బెండ్. వేరే ఎవరైనా మొగుడు దొరుకుంటే ఏం అవసరం ఉంది అని చెప్పేవాడు. మై హస్బెండ్ ఇస్ సో ఎడ్యుకేటెడ్, ఒక సర్జన్ గా, హీస్ అ డాక్టర్, హీస్ వెరీ వెరీ ఎడ్యుకేటెడ్. సో నేను ఎంత హర్ట్ లో ఉన్నాను, హార్ట్ లో తనకు తెలుసు, ఎంత పెయిన్ లో ఉండే నేను అని నా పెయిన్ తనకి చాలా మంచిగా తెలుసు. సో ఆల్ దీస్ ఆర్ మై పవర్స్, అండ్ ఆల్ వల్లనే నేను ఇక్కడ దాకా రాగలను. నా ఫ్యామిలీ లేదంటే నిజంగా నేను లేను. సో థ్యాంక్ యూ టు మై ఫ్యామిలీ, థ్యాంక్ యూ టు మై ఫ్యామిలీ. ఇది నేను సాధించలేదు, ఇది నా ఫ్యామిలీనే సాధించింది. థ్యాంక్ యూ. అండ్ నారాయణ స్వామి గారు అండ్ నితిన్ గారు, మన ప్రొడ్యూసర్స్, ఫ్లయింగ్ ఈగిల్ బ్యానర్, ఒక సినిమా కంటే తక్కువ తీయలేదు. దీని కాస్ట్ ఎంత ఎక్స్పెన్సివ్ నాకు బాగా తెలుసు. నేను టాస్క్ లో కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశాను. ఒక ప్రొడ్యూసర్ గా ఎంత నొప్పేస్తే అయినా 100% జస్టిస్ కాకుండా 500,000% జస్టిస్ చేశారు. డబ్బుల గురించి ఆలోచించలేదు. అవుట్డోర్ లో కూడా ఎంత దూరం లొకేషన్ తీసుకెళ్లి, లొకేషన్ అందం కోసం మాకు దూరం తీసుకెళ్లి అంత మంచిగా షూట్ చేశారు, అంత మంచిగా మమ్మల్ని చూసుకున్నారు.
నారాయణ స్వామి గారు, నితిన్ గారు, ఫ్లయింగ్ ఈగల్ టీమ్ కి థ్యాంక్ యూ. అండ్ ఎంతైనా చెప్తే థ్యాంక్ యూ తక్కువనే. థ్యాంక్ యూ సంగీత గారు. అసలు నెక్స్ట్ అంజలి గారు. మీ అందరికి నచ్చిందా ఫస్ట్ ఎపిసోడ్? బాగా వాళ్ళ కన్నీళ్ళు చప్పట్లు చెప్తే ఎంత బాగా నచ్చిందో. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇలా ఉన్నాం కదా, నేను ఇప్పుడు వచ్చి సోనియా, కానీ మీరు చూసింది వచ్చి అంజలి. ఆ అంజలి కోసం నేను మాత్రం కాదు, చాలా మంది చాలా హార్డ్ వర్క్ చేశాము, అన్ని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కోసమే. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా కూడా మీ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తూ ఒక్కొక్క ఎపిసోడ్ చాలా ట్విస్ట్ తో ఉంటది. ఇంకా మీరు డీప్ గా వచ్చి కనెక్ట్ అయిపోతారు. ఒక అమ్మ కూతురు ఇలా ఉంటారా అని. అమ్మని చూస్తే అమ్మ తప్పు కాదు, కూతుర్ని చూస్తే కూతురు తప్పు కాదు. అమ్మ అంత రిచ్ అయ్యింది, అంత మంచి ఫ్యామిలీతో ఉన్నారు, కూతురికి ఎవరు లేదు, వాళ్ళ తోడు ఉన్న వాళ్ళు మాత్రమే ఫ్యామిలీ. సో ఇదే వచ్చి కథ. వీళ్ళిద్దరు ఎలా వచ్చి కలుస్తారు, వీళ్ళు గొడవే చేస్తారా లేకపోతే మంచిగా కలిసి ఉంటారా అనేది మీరు త్వరలో చూస్తారు. ఇంకా ఏం చెప్పాలంటే, మీరు 30 minutes చూసారు. ఈ 30 minutes కి మేము చాలా అంటే చాలా కష్టపడ్డాము. ఒక్కొక్క లొకేషన్ లో వెళ్ళి ఎంత హార్డ్ వర్క్ చేసామంటే, పొద్దున 4:30కి లేస్తాము, నైట్ 10-11 వరకు మేము వర్క్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మా హార్డ్ వర్క్ ఏమి మీకు తెలీదు, బట్ ఇదంతా మీ అందరినీ ఎంటర్టైన్ చేయాలి ఆ ఒక్క రీజన్ కోసమే. అండ్ స్టార్ మాకి చాలా 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 థ్యాంక్స్. ఇంత మంచి స్టోరీ వచ్చి రాసి అది బాగా మీ అందరికి చూపించినందుకు. బికాస్ ఇప్పుడున్న జనరేషన్ లో అన్ని మారిపోతున్నాయి, ఎవరికి ఈ లవ్ వచ్చి కనెక్ట్ అయ్యేది లేదు. బట్ ఇలాంటి స్టోరీ చేసేటప్పుడు నాకు నిజంగానే షూటింగ్ గ్లిసరిన్ నేను వాడను, నిజంగానే నాకు ఏడుపు వస్తుంది. నిజంగా గ్లిసరిన్ వాడను, నిజంగా. వాళ్ళు అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ మూడ్ లోనే ఉంటాము. నాకు తెలిసి మీ క్యారెక్టర్ చూస్తుంటే మీరు నవ్వేసి ఉంటుంది, అంటే అలవాట్లు ఏడ్చేసి ఉంటుంది నాకు తెలిసి. అలవాటు అనేది కాదు, ఆ సీన్స్ అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉంది, అంత డెప్త్ అర్థమవుతుంది ఫస్ట్ ఎపిసోడ్ అర్థమైంది కదా. సో ఒక్కొక్క సీన్ వచ్చి నాకే చాలా క్లోజ్ టు హార్ట్ గా ఉంది. మీరు అలా వాడుతుంది చూడలేకపోతున్నాం. ఎలా అనిపిస్తుంది అంటే, దీనికి ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అందరి దగ్గర లవ్ స్ప్రెడ్ చేయాలి అని ఆ ఒక్క థాట్ నాకు వచ్చింది. ఎవరెవరు ఎంత కష్టంలో ఉన్నారో మనకి తెలీదు, బట్ చూస్తే మంచిగా మాట్లాడాలి, నవ్వాలి, అందరితో హ్యాపీగా ఉండాలి అనేది మాత్రం నేను ఈ ప్రాజెక్ట్ నుంచి నేర్చుకున్నాను, ఇంకా కూడా చాలా నేర్చుకుంటాను. సో నన్ను అంజలిగా మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అంజలిని మీరు అందరూ ప్రేమిస్తారా? ఖచ్చితంగా. ఒక్కసారి మీ అరుపులతో చెప్పండి ఎంత ప్రేమిస్తారో. చాలా థ్యాంక్స్. 1 year గా ఈ ప్రాజెక్ట్ కోసం మేము వర్క్ చేస్తున్నాము, ఒక్క రోజులో కాదు, 1 year గా. సో మీరందరూ అంజలికి ఏ దేని వరము నీవు ఈ టీమ్ కి మీ లవ్ ని ఇస్తారని అనుకుంటున్నా. కమింగ్ మండే నుండి 8:30కి మీ లవ్ ని మొదలు పెట్టాలి, ఓకేనా? థ్యాంక్ యూ.